మన హైదరాబాద్ లో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉందని మీకు తెలుసా? ఈ దేవాలయం 25 ఎకరాల్లో ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు 30 days 30 temples డే 26 ఇన్ హైదరాబాద్. ఇదే సీతారాంబాగ్ మందిర్. ఈ టెంపుల్ ని 1832 లో పురన్మల్ గనేరివాల్ గారు సీతారాంబాగ్ లో కట్టించారు. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఎత్తైన గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం ను బ్రిటిష్ అండ్ ముఘల్స్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. లోపలికి ఎంటర్ కాగానే మనకు రామకోటి స్తూపం కనిపిస్తుంది. ఈ టెంపుల్ లో ఎక్కడా లేని విధంగా సీతారాములతో పాటు లక్ష్మణ భరత శత్రువులు కూడా దర్శనమిస్తారు. ఈ సీతారామ మందిర్ ముఖద్వారం బద్రీనాథ్ టెంపుల్ ముఖద్వారాన్ని పోలి ఉంటుంది. అలానే ఈ టెంపుల్ లో శ్రీ భూనీల సమేత వరదరాజ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ లో 1928 లో శ్రీ వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాలను స్థాపించారు. ఇక్కడే విద్యార్థులకు వసతి గృహాలు కూడా నిర్మించారు. టెంపుల్ బయట విశాలమైన గుండం కనిపిస్తుంది. దీన్నే పుష్కర క్షేత్రం అని పిలుస్తారు. ఈ పుష్కర క్షేత్రం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో నరసింహ జయంతి, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రత్యేకంగా జరుపుతారు. ఈ టెంపుల్లో జూన్ 10న జరగబోయే నరసింహ జయంతిని అద్భుతంగా జరిపిస్తారు. ఈ జయంతి ఉత్సవాలు ఈవినింగ్ 4 PM కి స్టార్ట్ అవుతాయి. మీరు హైదరాబాద్ లో ఉంటే అస్సలు మిస్ చేయకండి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 11:30 AM, ఈవినింగ్ 5:30 PM to 8 PM. టెంపుల్ అడ్రస్ సీతారాంబాగ్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.